హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్త పుట్టుకతో అందులకు కంటి చూపు. పుట్టుకతోనే అందులకు కంటి చూపు అనేది మరి పుట్టుకతోనే చూపు పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి. మరి అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలింక్, అరుదైన ప్రయోగానికి సిద్ధమైనటువంటి న్యూరాలింక్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. మధ్యలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టుకతోనే అంధులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సెట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని అయితే రూపకల్పన చేయడం అయితే జరిగింది. అంటే ఈ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చెందిన బ్రెయిన్ చిప్. ఇక ఇందుకోసమే అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమర్చడానికి కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అనుమతిని పొందినట్లు న్యూరాలింక్ అయితే వెల్లడించడం జరిగింది. న్యూరాలింక్ రూపొందించబోయే పరికరం అంధులకు, అంటే గ్రుడ్డి వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళ చూపు పోయిన అటువంటి వాళ్ళకు కూడా బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుందని, మరి ముందు చూపుకు చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి ఎలాన్ మస్క్ చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో ఒక అరుదైన ప్రయోగాన్ని అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక డిఎస్పీగా నిఖత్ జరీన్ నియామక పత్రం అందించినటువంటి డీజీపీ గారు, బాక్సింగ్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నిఖత్ జరీన్ డీజీపీ జితేందర్ బుధవారం డిఎస్పీగా నియామక ఉత్తర్వులను అయితే అందించడం జరిగింది. నిఖత్ జరీన్ గారికి డీజీపీ మహేష్ భగవత్ ఆమెనైతే అభినందించడం జరిగింది. ఇక్కడ చూడండి, నిఖత్ జరీన్ నియామక పత్రం అందిస్తున్న డీజీపీ భగవత్ గారు ఎందుకైనా మంచిదే. ఎందుకంటే ఈ క్రీడల్లో రాణించినట్లయితే విద్యార్థులు కూడా క్రీడల్లో కనుక రాణించినట్లయితే వాళ్ళ యొక్క ప్రతిభ అనేది తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళ ఆశయము, వాళ్ళ లక్ష్యం అనేది కూడా నెరవేరుతుంది. కాబట్టి తప్పకుండా విద్యార్థులు కూడా తప్పకుండా క్రీడా రంగానికి వారి యొక్క స్ఫూర్తిని అయితే ఇవ్వాల్సిందిగా ఉంది. ఎందుకనంటే చదువుతో పాటు క్రీడ అనేది కూడా తప్పకుండా ఉండాలి. అలా క్రీడా రంగంలో ఉన్నట్లయితే తప్పకుండా ఏదో ఒక రంగంలో నియామకాలు అనేది ఏదో ఒక విధంగా ఉపాధి అవకాశం అనేది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా తప్పకుండా మరి రోజువారీ పద్ధతిలో వ్యాయామం చేయడం అయితే అలవాటు చేసుకోవాలి. తప్పకుండా ఏ రోజు చేసినటువంటి పనిని ఏదో ఒక రోజు ముందు భవిష్యత్తులో అనేది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి చూడండి, ఈ రోజున డిఎస్పీగా నిఖత్ జరీన్, అంటే బాక్సింగ్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఈవిడ గారు డిఎస్పీగా నియామకం అనేది తీసుకున్నది. కాబట్టి చూడండి, క్రీడారంగము చాలా మెయిన్ రంగము. కాబట్టి దీన్ని తక్కువగా అంచనా ఎవరు వేయకూడదు. చదువుతో పాటు క్రీడారంగం అనేది తప్పకుండా ఉండాలి. క్రీడల్లో కూడా రాణించాలి అనే ఉద్దేశంతో అయితే మరి నేనైతే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.